బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. కేవలం ఈ ఏడాదిలోనే ఇది 6వ సంఘటనగా చెప్పాలి. హైదరాబాద్ లో కూడా ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోయిందా? ఎవ్వరు పడితే వాళ్ళు దొంగలు, తర్వాత ముఠా వాళ్ళు, రౌడీ షీచర్లు కూడా గన్తో బెదిరిస్తున్నారు, గన్ కాల్పులకు పాల్పడుతున్నారంటే హైదరాబాద్ లో ఎటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ కాల్పులకు చోటు చేసుకున్నాయి. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని అయితే గాల్లోకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపిన దాంట్లో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఉన్నాడంట. స్థలం ఖాళీ చేయాలని గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడంట. గన్తో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపాడు ప్రభాకర్. స్థలం నుంచి బాధితులని బయటికి గెంటేశాడు. అయితే గేట్ కి తాళాలు వేశాడు ప్రభాకర్. ఆయన అనుచరులు రాయదుర్గం పిఎస్ లో ప్రస్తుతానికి ఈ ఘటనపైన కేసు నమోదైంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకరే ఈ ఘటన గల కారణమయ్యాడు. పంచవటి కాలనీలో ఒక భూ వివాదానికి సంబంధించిన అంశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులతో రెచ్చిపోయాడు. 3 రౌండ్ల కాల్పులకు జరిపాడు గాల్లోకి. సో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి గెంటేశాడట, గేటుకు తాళం వేశాడు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత హైదరాబాద్ దగ్గరలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. గన్ కాల్పులు ఒక్కసారిగా మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు ఈ ఏడాది కాలంలోనే అంటే జనవరి 2 ఇప్పటి వరకు ఈ రోజు నేను వారు చెప్పే సమయానికల్లా సుమారుగా 6 ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిది చందనగర్ లో ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన అంశం అందరికీ తెలిసిందే. చందనగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు. సో అక్కడికి దొంగతనం చేయడానికి వచ్చి కాల్పులకు పాల్పడి అక్కడి నుంచి పదరైపోయారు. ఆ తర్వాత చాదర్ఘాట్ లో కూడా ఇటువంటి విధంగానే కాల్పులు జరిగాయి. సో చాదర్ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్ లో పోలీసుల గన్మెన్ పైన, ఒక డిఎస్పీ స్థాయి గన్మెన్ పైన కాల్పులు జరపడంతో ఏకంగా తిరిగి అక్కడ పోలీస్ అధికారి కాల్పులు చేపట్టాల్సి వచ్చింది ఆ దుండగుల పైన. ఆ తర్వాత పోచారులో కూడా ఘటన చోటు చేసుకుంది. పెద్దంబర్పేట దగ్గర కూడా కొంతమంది దుండగులు రోడ్డుపై వెళ్తున్నటువంటి వారిని అడ్డగించి వారి దగ్గర నుంచి బంగారం దొంగతనం చేస్తున్నారనేటువంటి క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేటువంటి ప్లాన్ చేసిన నేపథ్యంలో అటు దాడి చేయబోయారు దుండగుల. తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. సో పోచారం దగ్గర కూడా ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. పోచారు దగ్గర సంఘటనలో డైరెక్ట్ గా గో రక్షణకు సంబంధించిన విషయం పైన ఒక వ్యక్తి గోవులను రక్షించడం కోసం ఆ వెహికల్ వెంట పడితే ఏకంగా అక్కడ గోవులను తరలిస్తున్న మరో వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఇక గుడిమల్కాపూర్లోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా కాల్పులు జరిగాయి. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన వివాదం తీవ్రమవడంతో ఒక వ్యక్తి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. సో ఇప్పుడు ఇది 6వ సంఘటనకు సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటున్నాం. సో 6వ సంఘటనలో ఇప్పుడు ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు, కానీ గన్ కల్చర్కి సంబంధించి 3 రౌండ్ల కాల్పులు గాల్లోకి జరపడం పెద్ద ఎత్తున హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. పవన్, సో హైదరాబాద్ లో ఈ స్థాయిలో గన్ కల్చర్ 6 ఘటనలు కూడా డైరెక్ట్ గా దుండగులు లేకపోతే సామాన్య వ్యక్తుల చేతిలో నుంచే గన్ పేలింది, బుల్లెట్ బయటకు వచ్చింది. సో ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోతుందా? ప్రస్తుతానికి రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదైంది. ఒక మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు డైరెక్ట్ గా ప్రజాస్వామ్యాన్ని లేకుంటే సామాన్యులను గౌరవించాల్సిన వ్యక్తి ఈ స్థాయిలో గన్ కల్చర్ని లేకపోతే గన్తో కాల్పులు జరపాలంటే ఏం జరిగింది? అసలు వివాదం గల కారణం ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే మణికొండ పంచవతి కాలనీలో అయితే గన్ ఫైరింగ్ అయితే కలకలం రేపుతా ఉంది. వరుస ఘటనలు ఏదైతే ఈ సంవత్సరంలోనే గన్ ఫైరింగ్ చాలా చోటు చూసుకున్నాయి. ఏదైతే రీసెంట్గా జరిగిన గోరక్షకు సంబంధించిన సోను సింగ్ పై గన్ ఫైరింగ్ మరో ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు తమ్ముడు ప్రభాకర్ ఏదైతే ఉన్నాడో అతను ఒక ల్యాండ్ విషయంలో తన స్థలం నుండి ఖాళీ చేయాలంటూ ఆ స్థలంలో ఉన్న వారిపై అయితే గొడవకు దిగడం జరిగింది. వారందరిపై దౌర్జన్యం చేయడం జరిగింది. సో ప్రభాకర్ తన అనుచరులతో ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. ఎంతకు వాగ్వాదంలో గొడవలు వారి మధ్య ఒకరినొకరు పరస్పరం మాట్లాడుకోవడం జరిగింది. సో పరస్పరం మాటలు పెరిగే క్రమంలో ప్రభాకర్ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని 3 రౌండ్లు గాల్లో అయితే పైకి ఫైరింగ్ చేయడం జరిగింది. 3 రౌండ్లు కాల్పులు అయితే పైకి జరపడం జరిగింది. సో ఆ గన్ ఫైరింగ్ సౌండ్కి, ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా భయపడి భయాందోళనకు గురైపోయి ఆ ప్లేస్ని వెకేట్ చేసి ఆ స్థలాన్ని వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తమ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆ ప్లేస్ని అయితే స్థలాన్ని వదిలేసిన బయటికి రావడం జరిగింది. సో వారు బయటకు వచ్చిన వెంటనే ప్రభాకర్ అనుచరులు అందరూ కూడా ఆ గేట్కి వాళ్ళందరినీ కూడా మిగిలిన వారిని బయటికి పంపించి గేట్కి లాకేసుకోవడం జరిగింది. సో బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ స్థలానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాయదుర్గం పిఎస్కి వచ్చి అయితే వారిపై కంప్లైంట్ చేయడం జరిగింది. మా మీద దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు ఆ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో మాపై ప్రతిసారి ల్యాండ్ తమ్మదంటూ కూడా మాపై దాడి చేస్తూ ఉన్నాడు. ఈ ల్యాండ్ మాదంటూ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు.
సో ఈ ల్యాండ్ విషయం ఎప్పటికీ తేలకపోవడంతో ప్రభాకర్ వీళ్ళని భయాందోళన గురి చేసి లేదా వీరిని ఏదైనా చేసి ల్యాండ్ ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఈ గన్ ఫైరింగ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదొక గన్ ఫైరింగ్ ఎలా అంటే ప్రతి ఒక్కరు దుండగల చేతులకు నాటు తుపాకులు వస్తే నాయకుల చేతికి లైసెన్స్తో వస్తున్నాయా లేకపోతే ఆ లైసెన్స్ లేకుండా బయట విక్రయించి వాడుతున్నారో తెలియదు. కానీ హైదరాబాద్లో ప్రతి చోట ప్రతి నిందితుడి దగ్గర ప్రతి పొలిటీషియన్ ప్రతి నాయకుడి దగ్గర ప్రతి ఒక్క రౌడీ షీటర్ దగ్గర ఈ గన్స్ అయితే ఉంటా ఉన్నాయి. ప్రతి ఒక్కరు మాట వినకపోతే అది గాల్లో కాల్చడమా లేకపోతే మొక్కల్లో కాల్చడమా లేకపోతే మరీ అడ్డు వస్తే గుండెలోకి మరీ కాల్చుతూ ఉన్నారు. సో ఎన్ని ఘటనలు కూడా ఒకదాని తర్వాత ఒకటి 6 ఘటనలు అయితే వరుసగా చోటు చేసుకున్నాయి హైదరాబాద్లో. సో డీసీపీ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి ఇప్పుడు ఈ సంఘటనలో మణికొండలోని పంచవటి కాలంలో జరిగిన ఈ ఘటనలో ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి అయితే కాదు, ఒక మాజీ డిప్యూటీ సీఎంకి సోదరుడు. డైరెక్ట్గా ఆయనే నిజంగా అక్కడ లీగల్ యాక్టివిటీ జరిగి ఉంటే లేదా అక్కడ వివాదం ఏదైనా ఉంటే కనుక చట్టాన్ని ఆశ్రయించాలి, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. తనే పూర్తిగా చేతిలోకి తీసుకొని అక్కడ సామాన్య వ్యక్తులు ఇంకా ఏదైనా మితిమీరిపోతే గాల్లోకి కాల్పులు జరిపిన ఆ వ్యక్తి డైరెక్ట్గా గుండెల్లో కూడా కాల్పులు జరపగలుగుతాడు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? సో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ ఏంటి ఆ విషయం పైన? రైట్ మనోజ్, ఏదైతే ఆ వ్యక్తికి ఆ ప్రభాకర్ గాల్లో కాల్చినప్పుడే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అతన్ని ఇంకా ఆపకుంటే ఆ గాల్లో కాల్పిన ఆ 3 రౌండ్లు కాస్త 4వ రౌండ్ అయితే మనుషుల మీదకే కాల్చే సందర్భం పోలేదు. ఎందుకంటే అతను ఉన్న ఆవేశంలో ఆ పని చేస్తుంటాడో అతని అనుచరులు మాత్రం తనని వెనకైతే తీసుకెళ్లడం జరిగింది. సో పోలీసులు ఏదైతే బాధితులు ఇచ్చిన కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు ఇంకా ప్రభాకర్పై ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. ప్రస్తుతం వారి దగ్గర నుంచి కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది, వారిపై విచారిస్తూ ఉన్నారు. సో ప్రభాకర్కి ఆ గన్ ఎలా వచ్చింది, ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు అనే దానిపై పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. మనోజ్ ఇంకా అతనిపై ఇంకా స్పష్టత రాలేదు. మనోజ్ అయితే ఇప్పటివరకు కూడా అదుపులోకి తీసుకోలేదు. వచ్చి ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే ఎవరికి ఎటువంటి గన్కి సంబంధించిన బుల్లెట్కి సంబంధించిన ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఘర్షణలో తోపులాటలు జరిగిన సందర్భంలో అయితే వారి ఒంటిపై కొన్ని గాయాలు అవడం జరిగింది. తోపులాటలోకి అయితే కొన్ని గాయాలు అవడం జరిగింది మనోజ్. సో గన్ ఫైరింగ్ అయితే అతను బెదిరించే క్రమంలో పైకి గాల్పులు జరపడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఎవరికైతే బుల్లెట్కి సంబంధించి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ వారు వాడిన కర్రలు కానీ తోపులాటలో జరిగిన గొడవల్లో తగిలిన దెబ్బలు కానీ అయితే వారిపై ఉండడం జరిగింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా గన్ కల్చర్కి సంబంధించి జనవరి నుంచి వార్తలు చెప్పే సమయానికి కొన్ని ఇన్సిడెంట్స్ మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. చార్మినార్ దగ్గర, బీదర్ దగ్గర ఒక ఏటీఎం చోరీకి పాల్పడ్డటువంటి వ్యక్తులు చార్మినార్ దగ్గరికి వచ్చి చార్మినార్ దగ్గర అక్కడ వేరే ఒక ట్రావెల్స్ ద్వారా పరారీ అయిపోతున్నటువంటి క్రమంలో పోలీసులు బీదర్ నుంచి వచ్చి వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో డైరెక్ట్గా వారిపై పోలీసులపైనే కాల్పులు జరిగాయి. ఇది మొదటి సంఘటన నాకు గుర్తుంది. ఆ తర్వాత సంఘటన రీసెంట్ డేస్లో ఖజానా జ్యువెలరీకి సంబంధించిన సంఘటన. ఖజానా జ్యువెలరీలోకి ఎంట్రీ ఇచ్చారు, నైట్ అంతా బంగారాన్ని చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత తెల్లవారుజామున వచ్చి షాప్ ఓపెన్ చేసే సమయానికల్లా ఆ దుండగులంతా కలిసి ఆ షాప్ ఓపెన్ చేసిన వ్యక్తులపైన దాడి చేసి అక్కడి నుంచి పరారైపోయారు. పోచారం దగ్గర, అంతకంటే ముందు పెద్దంబర్పేట దగ్గర కొంతమంది దుండగులు అడ్డుగా వస్తున్నటువంటి వాహనాలను ఆపి అక్కడ బంగారం చోరీకి పాల్పడుతున్నారు. హైవే పైన పెద్దంబర్పేట దగ్గర రింగ్ రోడ్ దిగగానే ఈ రకంగా నేరాలకు పాల్పడుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేస్తే పోలీసుల పైన కాల్పులు జరిగాయి. పోచారం దగ్గర గోరక్షణకు సంబంధించిన ఒక వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. ఇద్దరి మధ్య వివాదం గన్ కల్చర్కి దారితీసింది. గన్ పేలుడు అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాయదుర్గ్ దగ్గర సంఘటన, అంతకంటే ముందు పోలీసుల పైన డైరెక్ట్ గా దాడి చేశారు. సో ఇప్పుడు రాయదుర్గ్ దగ్గర సంఘటనలో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి, ఆయన సోదరుడే ఇప్పుడు ఈ గన్ ఫైరింగ్ కి పాల్పడ్డాడు. 3 రౌండ్ల కాల్పుల్ని గాల్లోకి చేశాడు. సో ప్రస్తుతానికి ప్రభాకర్ ఈ దాడికి పాల్పడి తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి పంచవటి కాలంలో, మణికొండలోని పంచవటి కాలంలో ఒక భూ వివాదం విషయంలో ప్రభాకర్ అక్కడికి చేరుకొని అక్కడ వ్యక్తుల్ని ఖాళీ చేయించి వారిపై దాడికి దిగి ఏకంగా 3 రౌండ్ల కాల్పుల్ని గాల్లోకి జరిపి ఆయన అనుచరులతో కలిసి అక్కడ వారందరినీ కూడా బయటికి గెంటేసి తాళాలేసినట్టు తెలుస్తోంది. అటు ఆ బాధితులంతా కూడా ప్రస్తుతానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభాకర్కి? సో ఒక మాజీ డిప్యూటీ సీఎం సోదరుడే ఈ స్థాయిలో గన్తో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి. రౌడీ షీటర్లు, దాదాలు, గూండాలు, చిల్లరి మూకలు, ఇక దొంగలు, ఇవన్నీ కూడా ఎంతటి స్థాయిలో మితిమీరిపోతున్నాయో. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మీ దృష్టిలో ఇంకేదైనా ఇటువంటి విధంగానే మీ చుట్టూ ఎవరైనా ఇల్లీగల్గా నాటు తుపాకులను లేదంటే గన్స్ను
హైర్ చేసుకొని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, భయపెడుతూ ఉన్నారా? సో ఎక్కడైనా అటువంటి సంఘటన ఉంటే మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీ కామెంట్ చదువుతాను. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. గన్ కల్చర్ డెఫినెట్గా మంచిది కాదు. అది డెఫినెట్గా పలు వివాదాలకి, పలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించకండి. సో మీ అభిప్రాయం ఏంటి గన్ కల్చర్ పెరిగిపోవడం పైన కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.